మాట్లాడాను, కొంతమంది వాలంటీర్లతో కూడా మాట్లాడి ఆడాడి నెల రోజులు జరుగుతున్న డిబేట్ లో కూడా చెప్తున్నాను. మీరు ఏప్రిల్ 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చే అవకాశం మీకు ఉండకపోవచ్చు అని చెప్పి అధికారులు వాలంటీర్లతో మీటింగ్లు పెట్టి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక మీ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు తొలగించవచ్చు, లేకపోతే మీరు రిజైన్ చేసేయండి, బయటకు వచ్చేయండి. మీరు మా కార్యకర్తలాగా అదే అధికార ఎమ్మెల్యేలు కూడా మీటింగ్ పెట్టారు. వాళ్ళ ఎమ్మెల్యే మీటింగ్ లోనేమో మీరు వచ్చేయండి, మీకు 25,000 నెలకు 25,000 చొప్పున 2-3 నెలలు మీకు ఇస్తాము, ఆ తర్వాత మా ప్రభుత్వ అధికారులకు వచ్చాక మీకు 15,000 పెంచుతామని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు చెప్పారు. అధికారులు కూడా ఏం చెప్పారంటే మీరు ఇవ్వకపోవచ్చు, అది సచివాలయ సిబ్బందికి అప్పచెప్పి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారానే ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఆ సందర్భం కూడా వస్తుంది అని ముందే చెప్పారు. అలాంటి చెప్పిన నేపథ్యంలో ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. ఎందుకంటే ఈ కేసు నిమ్మగడ్డ రమేష్ గారు వేసింది 5/3/2024. అంతకు ముందే ఫిబ్రవరి మాసంలో కూడా వారు కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఈసీఏ కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, అధికారులు తెలుసు, ఐఏఎస్ అధికారులు తెలుసు కాబట్టి అధికారులు వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అలాంటి ముందస్తుగానే సంసిద్ధంగా ఉన్నటువంటి అధికారులు ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం తాచారం చేసి ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు 30వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తారు, ఏంటి సచివాలయంలోనే ఇస్తారు, ఎవరికి ఇంటి పంపిణీ ఏం చెయ్యం, ఇస్తారంటారు. ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత సిఎస్ గారేమో కలెక్టర్ తో సమావేశం పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి చెప్పిందే చెప్తారు, కొత్త విషయం ఏం చెప్పరు. అంటే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చీఫ్ సెక్రటరీ గారికి చేయమని చెప్పారో ముందస్తుగానే చేసుకుండా పోయారా? నెల రోజుల ముందు నుంచి ప్రణాళిక నడిచిందా? ఇలా ఇబ్బంది పెట్టి తద్వారా రాజకీయంగా వాడుకుందాం అని అనుకున్నారా? ఎందుకంటే మన అధికారులు ఏమి చేతకాని వాళ్ళు కాదు, తెలుగు తక్కువ వాళ్ళు కాదు, అత్యంత ప్రతిభావంతమైనటువంటి అధికారుల ఐఏఎస్ వ్యవస్థ కానీ అధికారుల వ్యవస్థ మనకు ఉంది. ఉన్న తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ వారిని ఈ రకంగా మంచాల మీద మోసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చి ఆఖరికి మీ జీవో ఇచ్చారు కూడా ప్రత్యామ్నాయంగా ఇంటికి వచ్చే ఇస్తారన్న చెప్పినప్పటికి కూడా ఎందుకు ఆ సదరు వ్యక్తులు తీసుకొచ్చి వారి యొక్క మరణానికి కారణమవుతున్నారు? ఎందుకు శవ రాజకీయాలు చేస్తున్నారు? ఎందుకు అంటే రాజకీయం కోసం మీ ఆరాటం కనపడుతుంది. రవికిరణ్ గారు దాదాపు మాత్రం లోపిస్తుంది. రవికిరణ్ గారు దాదాపు 1,900 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ నిమిత్తం జమ కావాల్సి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం జమ అయిన డబ్బుల్ని డిస్పర్స్ చేయాల్సి ఉంది, కానీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ట్రెజరీస్కి ఇంతవరకు ఈ డబ్బు అందలేదని చెప్పేసి సమాచారం. ఒక పక్కు కాంట్రాక్టర్స్కి పే చేయాల్సినవన్నీ ఇచ్చేసారని మరో సమాచారం. వీళ్ళకి ఇంతకు మించిన అమౌంట్ వాళ్ళకి ఇవ్వటానికి పే చేయడానికి వచ్చిన డబ్బు వీళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి ఎందుకు లేకపోయిందనేది ప్రశ్న. అదేనండి, ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం డిబేట్ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నాటకాలు ఆడుతున్నారని చెప్పన్నారు. అయితే నేనన్నాను 3వ తారీఖు రానివ్వండి, 3వ తారీఖు వచ్చాక ఆ సచివాలయాల దగ్గర డబ్బులు రాకపోతే అప్పుడు మీ ఆరోపణలు నిజం అనుకోవచ్చు. మనం ఏ ఆధారాలు లేకుండా పట్టకాల్సి మీద వేయకూడదని నేను కూడా అన్నవాడినే. అది ఈ రోజు నేను అడుగుతున్నాను, ఆ ఆరోపణలు నిజమే అయినాయి కదా, మీరు డబ్బులు జమ చేయలేకపోయారు కదా, అంటే నిజంగానే కాంట్రాక్ట్ కుమ్మైపోయి డబ్బులు పక్కదోవ పట్టించేసి కావాలని చెప్పేసి ఖజానా ఖాళీ చేయించేసి ఈ రోజు ఆ నెపాన్నంతా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేసి ఆ వృద్ధులు అబ్బాతాదుల యొక్క ఉసురు పోసుకునే ప్రాణాలు పోసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక రోజు ముందే జమ చేయాలి, అకౌంట్ లో ట్రెజరీ అకౌంట్ జమ చేయాలి, విత్డ్రా చేసే విధంగా మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేయాలి. అలా చేయలేదంటే మీ యొక్క వైఫల్యం కదా. మీ కుట్రపూరితంగా ఈ వ్యవహారం మొత్తం కుట్రపూరితంగా చేశారని చెప్పేసి నా యొక్క అభియోగం వర్ధవన్ గారు. రైట్, ఒకసారి టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్తారు. రావు గారు చూశారు కదా, దాదాపు 1,900 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ కోసం అట్టే పెట్టాలి, కానీ 3వ తారీఖు వరకు మనం రవికిరణ్ గారు అన్నట్టు 3వ తారీఖు వరకు మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి కుట్ర తాలూకు ఆరోపణలు ఏమంటే 3 తర్వాత అంటే ఈరోజు మనం మాట్లాడుకోవాలి. కాంట్రాక్టర్లకి పే చేశారు, వీళ్ళకి మాత్రం ఇవ్వలేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభియోగం. చీఫ్ సెక్రటరీ ఇప్పుడు అడ్రస్ చేయాలి.